కావాలయా నీ పరలోకాభిషేకం కావాలయా. ఏలియా ప్రార్థింపగని పొందిన శక్తిని నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థనా శక్తి అందరూ పాడాలమ్మా. దయచేసి ఎవరు ఖాళీగా ఉండొద్దు. రెండోసారి పాడి. పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా. మీ పరలోక అభిషేకం కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. నీతో నడిచే వరమీయుమా. నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. మహాగణం దేవానికే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు తండ్రి. అద్వితీయుడా సత్యవంతుడు దేవా ప్రేమ కలిగిన రాజా కృప కలిగిన తండ్రి. ఇదిగో నాయన చూస్తున్న దేవుడు ప్రభా. ఇదిగో మా మధ్యకు వేం చేసిన దేవుడు తండ్రి. ఇదిగో హృదయ రహస్యాలు పరిశీలించగలని దేవుడు నీకు పేరు తండ్రి. ఇదిగో ప్రభా ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి తండ్రి. ఇదిగో నాయన ఈ ఆత్మ ద్వారా మా మధ్య సంచరిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ప్రభా ఈ రోజు తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఈ యొక్క మద్దాల జోజిబాబు గారు నాయన వారి యొక్క నీ యొక్క సన్నిధానాన్ని చేరి ఉన్నారు తండ్రి. మద్దాల మరియమ్మ గారు ప్రభా వారి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి వారి కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మద్దాల తంబి గారు మద్దాల సుప్రియ గారిని ప్రభా అజిత్ రంజిత్ని జ్ఞాపకం చేసుకోండి. మద్దాల చిట్టిబాబు స్వాతి జేష్ కుమార్ కృషి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అంతేగా తండ్రి ఇదిగో ప్రభా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ పాద పద్మము దగ్గర కూర్చొని ప్రభా నీకై మొరపెడుతూ ఉండగా తండ్రి ఇదిగో నీ వాక్యాన్ని వినబోతూ ఉన్నారు. ఇదిగో తండ్రి నేను కాదు ప్రభా మాట్లాడేది తండ్రి. నీ మాట నీవు తెలియచేయాలి ప్రభా. ఇదిగో మా శక్తి చేతనో బలము చేతనో కాదు గాని ప్రభా నీ ఆత్మ చేతనే సర్వము సాధ్యం అంటున్నావు ప్రభా. ఇదిగో ప్రభా మాకు వినుడికి శక్తిని దయచేయండి. నీ పరిశుద్ధ గ్రంథంలో ప్రభా నాయన మర్మాలను రహస్యాలు చూడగలిగినటువంటి శక్తిని మాకు దయచేయమని ఇదిగో ప్రభా నన్ను మరుగుపరచండి. మీరు మహిమపరచబడాలి. మీ వాక్యాన్ని విని ప్రభా మీ బిడ్డల ప్రభా తిరిగి వెళుతూ ఉండగా ఇదిగో సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని తీసుకొని ప్రభా వారి యొక్క హృదయాల్లో ఏ బాధలైతే ఉన్నాయో వారి శరీరాల్లో ఏ యొక్క రుగ్మతలైతే ఉండేవో తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రభా ఆ వాక్యాన్ని విని విశ్వసిస్తూ ఉండగా నీవే ప్రభా మహిమ పొందుతూ వారికి మంచి నాయన అద్భుతాలు చేయమని ఊహించని మేలులు దయచేయమని ఇదిగో తండ్రి నా యొక్క నాయన తోటి పరిచారకుడైనటువంటి ప్రభా నాయన ఏలియా మాస్టర్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో నేను చేస్తున్నటువంటి పరిచర్లు మీరు తోడుగా ఉండి నడిపించండి. ఎన్నో ఆత్మలు రక్షించుకునే కృపను దయచేయండి ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 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 ప్రైజ్ ద లార్డ్.
యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను, చాలు వినండి. కానీ చిన్న బిడ్డలారా, మీరు దేవునికి చెందిన వారై అసత్య ప్రవక్తలను ఓడించితిరి. లౌకికులకు వారిలో నుండు ఆత్మ కంటే మీలో ఉండు ఆత్మ శక్తివంతమైనది. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అమ్మా, నేను చెప్పే మాట జాగ్రత్త వినండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ నేను చాలా సంతోషమైన విషయం ఏంటంటే, ఎక్కడ ప్రార్థనలు పెట్టినా పిల్లలు యవనస్తులు వస్తూ ఉంటారు. కానీ మీ సంఘంలో పెద్ద వయసు వాళ్ళు చాలామంది వచ్చారు. చాలా సంతోషమైంది. ఎందుకంటే మీరు ఈ వయసులో, మరి మాకు ఇంకా వయసుకు వస్తే ఆరోగ్యాలు ఎలా ఉంటాయో తెలియట్లేదు, కానీ మీకు కొన్ని గొప్ప మర్మాలు కొన్ని తెలియజేస్తా. అవి జాగ్రత్తగా మీరు వినండి. మీరు ఈ వయసు కూడా ఇంత దేవుని ఎడల ఉన్నటువంటి ప్రేమను బట్టి మీరు ఆరాధన జపమాల్లో ధ్యానిస్తూ ప్రతిరోజు అపోస్తుల కార్యంలో ఉంటుంది. వారు సంఘం ఏర్పడినప్పుడు, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అంటారు, సంఘం ఏర్పడినప్పుడు ఆ శిష్యులట ప్రతిరోజు ప్రతి ఇంట తప్పక మానుచు కూడుకొనుచు రొట్టి విరుచుచున్నారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్మం, కానీ ఏ ఇంట్లో అయితే వాక్యము, ప్రార్థన, జపమాల జరుగుతుందో మన కంటికి కనిపించినటువంటి దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క గృహంలోకి వస్తుంది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, మనం మాత్రం ఎదురుగా చూస్తున్న వాళ్ళే మనకు కనిపిస్తున్నారు అనుకుంటున్నాం. కానీ నమ్ముటని ఎవరైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అంటాడు కదా, మనకు తెలియని మీకు నాకు మధ్య దేవుడు మన మధ్యకు వేం చేసి ఉన్నారు. మరియ తల్లి మన మధ్యకు వేం చేస్తున్నారు. స్వరూపంలో వేం చేయడం కాదు, మన దేవుడు ఏంటంటే ఆత్మస్వరూపైన దేవుడు. ఇప్పుడు నేను చదివాను కదా, ఏమని చదివాను చూడండి. చిన్నపిల్లలారా మనల్ని ఎలా సంబోధిస్తున్నాడంటే యోహాన్ గారు, మనల్ని చిన్నపిల్లలారా అని సంబోధిస్తున్నాడు. ఎందుకు చిన్నపిల్లలారా అన్నాడంటే, మనకి ఎంత వయసు వచ్చినా దేవుని యొక్క జ్ఞానములో మనం చాలా పరిమితంగానే ఉన్నాం. అందుకే అంటున్నాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మనమాట దేవుని బిడ్డలన్నమాట. ఎవరి బిడ్డలమండి? మనం జాగ్రత్త చెప్పాలి, మనం ఎవరి బిడ్డలం. ఇక్కడ 2 విషయాలు మీరు గమనించాలి. ఒకటి, వెలుగు ఉందంటే వెలుగుకి ఆపోజిట్ వర్డ్ ఉంటుంది. అంటే ఏంటది? చీకటి. వెలుగున్న చోట చీకటి ఉండదు. దేవుడున్న చోట సాతాను ఉండదు. అంటే సాతాను ఉందంటే దేవుడు లేడని, దేవుడు ఉన్నాడంటే సాతాను లేడని. అంటే ఇక్కడ ఏమన్నాడంటే, మనము దేవుని బిడ్డలము అని మనం నమ్మితే సాతాను బిడ్డలం కాదు, మనము సాతాను బిడ్డలం అయితే దేవుని బిడ్డలం కాదు. అంటే ఇక్కడ రెండిట్లో ఏ ఒక్కడైనా చెంది ఉండాలి. ఆయన అంటున్నాడు, మీరు దేవుని బిడ్డలు, దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు మనలో. అంటే మనం జాగ్రత్త గమనించండి. మనం మనుషులు అనుకుంటున్నాం కదా, మనలో ఏమి లేదే, మనం ఏదో కష్టపడుతున్నాం, బ్రతుకుతున్నాం, జీవనోపాధి కోసం మనం అహర్నిశలు కష్టపడుతున్నాం, సంపాదించుకుంటున్నాం, హాయిగా తింటున్నాం, ఉంటున్నాం అనుకుంటున్నాం కదా. ఇక్కడ గొప్ప మర్మం ఏంటంటే, మీలో ఉన్నవాడట లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే మనమే కాదు, మనలో ఒకరు ఉన్నారట. అది ఎవరంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన అంటాడు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు చూడండి, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. ఈ ఆత్మట మనమంటే ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను నెరవేరుస్తాం. ఆయన ఎలా ప్రేమిస్తామండి? ఇప్పుడు రోజు మనం జపమాల ధ్యానం చేస్తూ ఉన్నాం, మాస్టర్ రోజు తింటికాడ పెడుతున్నారు. అయితే యెహోవా వలన ఆస్వాదింపబడిన వారు మాత్రమే రాగలుగుతారు. ఇక్కడ జపమాల చేసినప్పుడు ఏమవుతుందంటే, తల్లి యొక్క దీవెనలు, ఇందాక మాస్టర్ చాలా పాయింట్లు చెప్పారు. నిజంగా ఆ పాయింట్లో మీకు గొప్ప విషయం చెప్పాలంటే, మరి తల్లి గురించి మనం వినాల్సింది ఏంటంటే, గర్వపడాల్సింది ఏంటంటే, తండ్రి మనం అంటాం పిత, అమ్మని ఆయన చూడండి, పిత ఏంటి, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ. ఎంతమంది దేవుళ్ళు? 3 ఉన్నారు. త్రిత్వేక దేవుడు అంటాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ. పిత అంటే ఎవరు? తండ్రి. పుత్రుడు అంటే ఎవరు? యేసు ప్రభు. పవిత్రాత్మ అంటే ఎవరు? ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నామే, ఇప్పుడు మన మధ్య ఉన్నారే, ఆయనతో ఎవరో కాదండి, ఆయన యేసు ప్రభు. చాలా మంది తెలియక అంటారంటే పవిత్రాత్మ అంటే
వేరొక ఆత్మని, అది క్రీస్తుని ఆత్మ రెఫరెన్స్లో చాలా ఉంటుంది, వెళ్తే మన టైం సరిపోదు. ఆత్మ కూడా అది ఎవరంటే యేసు ప్రభు. ఆయన అంటాడు, ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను, నేను వెళ్ళిన ఎడల మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన ఎప్పుడు మీ దగ్గర ఉంటాడు. అయితే ఆయన రావాలి మనకంటే ఏం చేయాలంటే మనం ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన్ని ప్రేమిస్తేనట ఆయన మన దగ్గరికి వస్తాడంట. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడట. ఆయన చూడండి, అయితే ఇక్కడ విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, లోకము ఆయన్ని చూడలేదు. లోకము ఆయన్ని చూడలేదు, మనం మాత్రమే చూస్తాం. అక్కడ చెప్తున్నటువంటి లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక, చదువుతల్లి, కనుక ఆయనను పొందజాలదు. ఎందుకంటే లోకస్తులు ఉంటారు, ఎక్కడైతే ప్రార్థనలో గడపరో, ప్రార్థనలో జీవించరో, జపమాల ధ్యానించరో వారిని ఏమంటారంటే లోకస్తులు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసో, తన జీవితాన్ని ఎప్పుడు కూడా ఈ యొక్క దైనందిన జీవితం కోసం ప్రాకులాడతారు. ఎంత సంపాదిద్దామా, లేచిన దగ్గర నుంచి ఏం సాధిద్దాం, ఏం చదిద్దాం అనుకుంటారు. కానీ మనం అలాంటి వాళ్ళం కాదు. వారు లోకస్తులు. కానీ చదువుతల్లి, మీరు ఆయనను ఎరుగుదురు. మనకట ఆయన తెలుసు. ఎందుకని మనం జపమాలు ధ్యానిస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం కాబట్టి మనం ఎరుగుదుము కనుక. అసలు ఆ మాట వినండి, ఎంత సంతోషం ఉందో. ఆయన, నా మాటలు మీరు నమ్మొద్దు, నా మాటలు మీరు నమ్మొద్దు. బైబిల్ గ్రంథంలో ప్రతి మాట సాక్షాత్ యేసు ప్రభు వారు మాట్లాడుతూ అన్నారు, ఈ లోకానికి వచ్చి ఆకాశము భూమి గతించును కానీ నా మాట ఒక్క పొల్లైనను వ్యర్థం కాదట. అంటే తప్పనిసరి అంటే మనం నమ్మాల్సిందే కదా. మళ్ళీ చదవమ్మ ఒకసారి వెనక్కి. ఆయన సత్యస్వరూపిగా ఆత్మ, లోకం ఆయనను చూడదు కనుక. ఇక్కడ రెండు మాటలు దీంట్లో అర్థం కావడానికి ఏలేదు. లోకము ఆయన పొందుకోలేదు, ఎందుకంటే అది సత్యస్వరూపిగా ఆత్మ కాబట్టి. ఇప్పుడు నేను అందుకే చేశాను, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా అని. ఆరాధనలో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన వలన మీకు మూడు విషయాలు నేను చెప్తాను ఈరోజు. ఒకటి ప్రార్థన, 2 విశ్వాసము, 3 వాక్యం. ఈ 3 మాటల ద్వారా మీరు వచ్చారు ఇక్కడికి. ఫస్ట్ మాస్టర్ ప్రారంభ ప్రార్థన చేశారు. ప్రారంభ ప్రార్థన చేయగానే మీరు ఇక్కడ 2-3 ఉంటారు. కానీ మొట్టమొదటిగా ప్రారంభ పితా పుత్ర పవిత్రాత్మ అనగానే పవిత్రాత్మ దేవుడు మన మధ్యకు వేంచేసాడు. ఫస్ట్ పవిత్రాత్మేడు వచ్చాడు, ప్రార్థన జరిగింది, తర్వాత జపమాల జరిగింది, తర్వాత వాక్య పరిచర్య. ఇక్కడ అర్థం ఏంటంటే, ప్రార్థన అంటే, జాగ్రత్త వినండి, ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడతాం. ప్రార్థన అంటే ఏంటి? మనము దేవునితో మాట్లాడటం. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడటం. ఇక్కడ 2 జరుగుతున్నాయి, జాగ్రత్త గమనించండి. ప్రార్థన, వాక్యం. ప్రార్థన అంటేనేమో నువ్వు దేవునితో మాట్లాడటం. వాక్యం అంటేనేమో దేవుడు మనతో. ఇక్కడ అంటున్నాడు ఆయన మీలో ఉంటాడు, మీలో నివసిస్తాడు. ఆ మాటలు వింటే నాకు ఎంత సంతోషం వేస్తుందంటే, మనం ఒంటరి వాళ్ళం కాదు, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీకే కష్టం వచ్చినా, నీకే బాధ వచ్చినా, నీకే వ్యాధి వచ్చినా మనం వెంటనే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మీకు ఒక మంచి ఉపమానం బైబిల్లో గ్రంథంలో నుంచి ఒకటి చెప్తాను. ఏమనంటే, ఒక తల్లి ఒక స్త్రీకి, ఆమె బహు గొప్ప ఐశ్వర్యవంతురాలు, బాగా ధనవంతురాలు. మరి ఈ రోజులు మనం అనుకుంటాం దేవుడిచ్చేవండి కంటికి కనపడవు, చెవికి కనపడవు. ఆయన ఏం చేస్తాడంటే మనం అనుకుంటాం దేవుడు నాకేమి ఇచ్చాడండి అంటాం, దేవుడు నాకేమి ఇచ్చాడండి అంటాం. కానీ దేవుడిచ్చేవి చాలామందికి పెళ్ళవుతాయి, కానీ పెళ్ళిళ్ళు అయినాక బిడ్డలు కలగరు. బిడ్డలు కలగనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చాలా హాస్పిటల్ తిరిగి లక్షల ఖర్చు పెడతారు. లక్షల ఖర్చు పెట్టినా బిడ్డలు పుట్టకుండా గుడ్రాలుగానే ఉండిపోయినటువంటి వారు చాలామంది ఉంటారు, మనకు తెలుసు ఆ విషయం. అయితే బైబిల్ గ్రంథంలో ఈ మనం ప్రార్థన అనే విషయం గురించి చెప్తున్నాను. విశ్వాసము, ప్రార్థన, వాక్యం, ఈ 3 మర్చిపోవద్దు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే, అది మన అంశం. మన అంశం ఏంటి? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు. అంటే లోకములో ఒకడున్నాడు, మనలో ఒకడున్నాడు. జాగ్రత్త తల్లి గమనించండి. లోకములో ఉన్నదేమో సాతాను యొక్క క్రియలు, మనలో ఉన్నదేమో దేవుని యొక్క ఆత్మ. ఈ 2 కూడా బద్ధవైర్యంగా ఉంటాయి. ఇక స్త్రీ ఏంటంటే బాగా గొప్ప ఐశ్వర్యవంతురాలు, పిల్లలు లేరు, భర్త ఈమె రోజు మదనపడుతున్నారు, నా బిడ్డలు లేరు కదా, నేనేం చేయాలి, ఏంటి, ఎట్లా అంటే అప్పుడే ఒక ప్రవక్త వాళ్ళ ఊరు రావటం, బోధించటం, వెళ్ళటం జరుగుతున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది తెలుసా? మీరు జాగ్రత్త వినండి. నేను ఫస్ట్లో చెప్పాను, స్టార్టింగ్లో మీ మాస్టర్ చేసే ప్రార్థనలు మీరు
అలసత్వంగా అశ్రద్ధగా తీసుకోకండి. దేవుని చిత్తం ఉంటేనే ఇక్కడ కొడతామండి. అది 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 కన్ఫామ్. అది దేవుని చిత్తం. ఈ రోజున ఈ డేట్న ఈ టైంలో ఇప్పుడు 9:20 టైంలో నీకు ఉండాలంటే అది నా అంతా నేను రాలా మాస్టర్ పిలిస్తే కాదు. అది ఎప్పుడు నిర్ణయిస్తాడు తెలుసా? ఎప్పుడు మనం ఆశ్చర్యపోతాం. బైబిల్ మాటలు మనం వింటే ఎంత ఆశ్చర్యస్తుందంటే, జగత్తి పునాది వేయబడక ముందే, అందుకే దావీదు అంటాడు, నేను నా తల్లి గర్భములో ఒక దినమైనను గడవక ముందే నా దినములన్నీయు నీ గ్రంథములో, అంటే నేను భూమి మీదకి రాకముందే నా డైరీ అంతా రాసేసుకుంటాడంట. ఫలానా రోజు ఫలానా డేట్లో అక్కడికి వెళ్ళి ఆయన వాక్య పరిచయం చేయాలి, ఈ ఊరికి రావాలి, మరి ఇక్కడ రావాలి, ఇవన్నీ రాస్తాడట. అలా పాస్టర్ గారు వస్తుంటే ఎవరైతే వాక్య పరిచయం చేస్తూ ఉంటారో ఆ పరిచయం చేసేటువంటి ఆయన మీకు అర్థం కావడం చెప్తున్నాను. పిలిచాట. ఆమె వచ్చినప్పుడల్లా ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టి పైన ఇంటి పైన ఒక డాబా, బాగా ఇందా చెప్పాను కదా ధనవంతురాలని, పైన ఒక గది ఏర్పాటు చేసి ఆయనకు ఒక బల్ల ఏర్పాటు చేసి ఒక మంచం ఏర్పాటు చేసి ఆయన వచ్చినప్పుడల్లా దైవజనుడిని చాలా జాగ్రత్త చూసుకుంటుందట. జాగ్రత్త చూసుకుంటుంటే ఆయన వస్తున్నాడు, ఆ ఊరు మొత్తం ప్రార్థన పెడుతున్నాడు, అక్కడ ఒక బస్ తీసుకుంటున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇలా కొద్ది కాలం అయిన తర్వాత ఈమె ఏమి అడగలేదని జాగ్రత్త గమనించండి. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయండి అనగానే, ప్రభా నాకు అది కావాలయ్యా, ఇది కావాలి ప్రభా, నా బిడ్డలకు ఉద్యోగం కావాలి ప్రభా, లేకపోతే నాకు ఆరోగ్యం కావాలి ప్రభా, ఇది కాదు అవసరంలా. అయ్యా నువ్వు నాకు కావాలయ్యా. ఏమని ప్రార్థన చేయాలి మనం? నువ్వు నాకు కావాలయ్యా. ఆమె ఏమీ చేయకుండా ఒక ఆతిథ్యం మాత్రం ఇస్తుందట. అప్పుడు ఆయన దైవజనుడుగా ఆయన ఆశ్చర్యపోయానట. అమ్మ ఆమెకేం కావాలో అని తన యొక్క శిష్యుడికి పంపించాడట. ఆ శిష్యుడు వెళ్ళి అడిగాడట, అమ్మ నీకేం కావాలి అని అడిగితే ఆమె అందట, అయ్యా నాకు బిడ్డలు లేరయ్యా అన్న. మరుసటి సంవత్సరానికి దేవుడిని దర్శిస్తాడంటే మరుసటి సంవత్సరానికి ఈమె బిడ్డ పుట్టిందట. బిడ్డ పుడితే ఆ బిడ్డ పుట్టాడు, బాగానే ఉంది, పెద్దవాడు అవుతున్నాడు, బాగానే ఉంది, అంత హ్యాపీగా జరుగుతుంటే చూడండి, విశ్వాసాన్ని గురించి చెప్తున్నా వినండి. ఎంత జరుగుతూ ఉండగా ఒకరోజు ఆ బిడ్డ వచ్చేసి ఆ చేలో ఉండగా నా తలనొప్పి వస్తుంది అన్నాడట. ఆ పరివాడు తీసుకొచ్చి ఆమెకు అప్పగిస్తే ఆమె ఒళ్ళో పెట్టుకోగానే, ఆ ఒళ్ళో పెట్టుకున్నప్పుడు ఏమైందంటే చూస్తూ ఉండగానే ఉదయం నుంచి నొప్పి అంటారు, మధ్యాహ్నం సరిపోయాడు. మధ్యాహ్నానికి ఏమైపోయాడు? చనిపోగానే ఆమె ఏం చేసింది? మనమైతే ఏం చేస్తాం? గౌరవమని ఏడ్ చేసి చెప్పేస్తాం. కానీ ఇక్కడ విశ్వాసం చూడండి. ఆ షూనేమ అనే స్త్రీ ఎలీషా ప్రవక్త ఆ ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఒక గది ఏర్పాటు చేసింది కదా, దైవజనుడికి ఒక స్థానం ఇచ్చింది కదా. వెంటనే ఏం చేసిందంటే ఈ యొక్క చనిపోయినటువంటి బిడ్డని చూసింది. ప్రాణం లేదు, శ్వాస తీసుకోవట్లేదు, శ్వాస నిశ్వాసలు ఆగిపోయినాయి. ఈ బిడ్డని ఏడవకుండా తీసుకెళ్ళి అమ్మ ఆ గదిలో పెట్టేసేసి ఆ మంచం మీద, ఎలీషా మంచం మీద పడుకోబెట్టి కిందకు వచ్చి తన భర్తను పిలిచి, చూడండి రాజుల 2వ గ్రంథము, నేను చదువుతాను వినండి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం చూడండి. నేను చదువుతాను, మీరు వినండి. 21వ వచనం. అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఒక పనివాణిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజని యొద్దకు పోయి వచ్చేదనని తన పెరిమిటితో ఆమె అనగా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు వెళ్ళిపోదు అని అడుగగా ఆమె నేను పోవటం మంచిదని చెప్పి. చూడండి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భర్తకు కూడా చనిపోయాడు బిడ్డ అని చెప్పలేదండి. చెప్పకుండా ఆమె వచ్చి ఏం చేసిందంటే భర్తను పిలిచి, ఇదిగో నాకు ఒక గాడిది కావాలి, నాకు ఒక పనివాడు కావాలి, నేను ఎలీషా దగ్గరికి అంటే ప్రవక్త దగ్గరికి వెళుతున్నానని చెప్పింది. అప్పుడు భర్త అంటున్నాడు, ఈరోజు అమావాస్య కాదే, నువ్వు దేనికి వెళుతున్నావు ఆయన దగ్గరికి అని అడిగితే, నేను వెళ్ళవలసి ఉంది, ప్రయాణం సిద్ధం చేయాలని ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ జాగ్రత్త వినండి, వాక్యాన్ని చదివితే మన టైం సరిపోదు, కథలాగా మీకు చెప్తాను. వెళ్ళిపోతే ఆ ఎలీషా దగ్గరికి గాడిద మీద ఎక్కి ఆమె వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఈమెను చూసి గెహాజీ అనేటువంటి వ్యక్తిని పంపించి, ఆ షూనేమి స్త్రీ, ఆ ధనిక స్త్రీ వచ్చింది, ఆమె ఎలా ఉందో, ఆమె భర్త ఎలా ఉన్నాడో, ఆ యొక్క బిడ్డ ఎలా ఉన్నాడో యోగక్షేమాలు అడిగిరమ్మని పంపించాడు. అతను వచ్చి గెహాజీ వచ్చి అడుగుతున్నాడు, అమ్మా నువ్వు ఎలా ఉన్నావు, నీ బిడ్డ ఎలా ఉన్నాడు, నీ పెనిమిటి ఎలా ఉన్నాడు, ఆయన ఎలీషా గారు అడగమన్నారని చెప్పినప్పుడు ఏమంది, గుండెలో ఎలా ఉందండి, భయంకరమైన బాధ ఉంది. ఎందుకంటే చనిపోయిన బిడ్డని ఇంట్లో దాసి వచ్చింది.
ఎందుకు వచ్చింది తెలుసా? అసలు ఆ విశ్వాసం చూడండి. చనిపోయిన బిడ్డ కూడా నా యొక్క యజమాని, నా యొక్క ప్రవక్త బతికిస్తాడని విశ్వాసంతో వచ్చింది. ఆ విశ్వాసం మనలో కావాలి. ఆ వచ్చినప్పుడు అడుగుతుంది, పైకి మాత్రం బాగానే ఉన్నాడయ్యా అని. మళ్ళీ సరే ఎలీషా మళ్ళీ ఆయన పని ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆమె వెళ్ళకుండా వచ్చి కాళ్ళు పట్టుకుంది. ఏమిటయ్యా, ఏంటమ్మా నీ బాధ ఏంటి? నా దేవుడు నాకు చూపించలేదు, నీకేం జరిగిందని అడిగినప్పుడు ఆమె చెబుతూ ఉంది, అయ్యా నా బిడ్డ చనిపోయాడు. ఏం చేశాడు? నా బిడ్డ చనిపోయాడు. ఈయన వెంటనే బయలుదేరి ఆ గాడిద మీద ఎక్కి వచ్చి లోపలికి వచ్చిన తర్వాత అన్నాడు. అప్పుడు మనమైతే ఏమంటాం? మన విశ్వాసం ఏమంటుంది? అమ్మా సరిపోతే మనం ఏం చేస్తాం తల్లి, జరగాల్సిన కార్యక్రమాల తర్వాత చేయాలి అంటాం. కానీ అలా లోపలికి వెళ్ళి ఎక్కడ పడుకోబెట్టిందంటే ఆ యొక్క ప్రవక్త యొక్క మంచం మీద పడుకోబెట్టింది. ఈయన ఏమాత్రం అవిశ్వాస పడలేదు. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిపోయి ఆయన దగ్గర నుంచొని మరి రెండో మాట చెప్తున్నాను. ఇప్పటి వరకు విశ్వాసం ఉంది, మన విశ్వాసం గురించి విన్నాం. ఆ విశ్వాసం ద్వారా ఏం చేసుకుంది? నా కుమారుణ్ణి బ్రతికించాలనుకుని దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఆయన రాగానే ఎలీషా గారు లోపలికి వచ్చాడు. చూడండి, ఎలీషా గారు లోపలికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు అంటే లోపల రాగానే 33 వచ్చిన చూడు తల్లి, 33 తానే లోపలికి పోయి అంతటా ప్రవక్త అమ్మ దాని ముందు వచ్చిన చూడు తల్లి, దాని ముందు వచ్చిన ఆ ఇంటికి రాగానే పడక పైన ఉన్న మృతదేహము అంటే ఏంటిదంటే మృతదేహం అంటే అర్థం చనిపోయినటువంటి వాడు. మృతదేహము కనిపించెను. అతడు గదిలోనికి వెళ్లి లోపల నుండి తలుపులు బిగించి అది మనకు కావాల్సింది. ఏం చేశాడు? రెండో మాట, ప్రభువుని. ఎలీషా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ఏం చూశాడు? చనిపోయినటువంటి పిల్లవాడు కనపడ్డాడు, మృతదేహం కనపడింది. అమ్మో గౌరవమని ఆడవలా. లోపలికి వెళ్ళాడు, తలుపులు బిగించేశాడు. తలుపులు బిగించి ఫస్ట్ నేను చెప్పాను విశ్వాసం అనే మాట గురించి చెప్పాను. మనం 3 మాటలు కావాలని చెప్పా. 1 విశ్వాసం, 2 ప్రార్థన, 3 వాక్యం. ఈ 3 ఏ ఇంట్లో అయితే ఉంటాయో, ఏ మనిషి అయితే పాటిస్తాడో వాడు దేనికి కూడా దిగులు చెందాల్సిన అవసరం. ఎందుకంటే ఆయన ఎక్కడో లేడు. దేవుడు ఎక్కడున్నాడండి? మన చర్చిలో ఉన్నాడా? ఎక్కడున్నాడు చెప్పాలి. ఎక్కడున్నాడు? మీరు చెప్పడం గట్టిగా చెప్తాలి. పెద్దవాళ్ళు అంటారు చెప్పలే. ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. మళ్ళీ బైబిల్ గ్రంథం చెప్తుంది, నడుచుచున్న దేవాలయం మీరు కాదా? మనమేనట్టు ఆయనకి దేవాలయం. ఎలీషా గారు లోపలికి వెళ్ళి లోపల తలుపులు వేసాడు, గడిపెట్టేశాడు. గడిపెట్టేసేసి యెహోవాకు ప్రార్థన చేశాను. ఏం చేశాడు? రెండో మాట ఏంటి? మొదటి మాట ఏంటి? విశ్వాసం. రెండో మాట ఏంటి? ప్రార్థన. ప్రార్థన ఏమని చేస్తున్నాడు? అయ్యా చనిపోయాడయ్యా, ఇక ఈ ఆత్మ నీ సన్నిధానం తీసుకెళ్ళి అల్లా ప్రార్థన చేస్తూ ఇతన్ని తిరిగి బ్రతికించన్నాడు. దేవస్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రార్థన చేస్తే యెహోవాకు ప్రార్థన చేశాను. చదువమ్మా. అంతటా అదే మంచం మీదకెక్కి బాలునిపై బోరగిల పరుండేను. అతని నోరు, కండ్లు, చేతులు ఆ బాలు నోటిని తాగుచుండెను. ఉష్ణము పుట్టెను. ఎలీషా మంచము దిగి గది నలువైపులా కొంచెము సేపు ప్రచారం చేశాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత సంతోషం చూసారా? ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, యెహోవాకు ప్రార్థన చేశాడో 7 సార్లు తుమ్మి చనిపోయినటువంటి బిడ్డ బ్రతికాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే ఆ తల్లి, సూర్యము తల్లి విశ్వాసంతో ఉంది. విశ్వాసంతో తన బిడ్డను బ్రతికించుకోవాలండి. మనలో ఏముండాలంటే ప్రార్థన పట్టుదల ఉండాలి. ఆ ప్రార్థన పట్టుదల ఎలా ఉండాలి? ప్రభు నాలో ఉన్నావయ్యా, నాలో ఉన్నావు ప్రభు. ఒక పాట ఉంది కదా, నన్ను చూచువాడా నన్ను చూచువాడా
నిత్యం కాచువాడా, పరిశోధించి చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలేచియుండుట, కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు అండి చూచే దేవుడు. ఆయన అంటున్నాడు చూడండి, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించువాడు. మన తలంపులు ఆ తపనయు అన్నీ కూడా ఆయన గమనించేవాడు. మన హృదయ రహస్యాలు. ఎప్పుడైతే లోపలికి వచ్చాడో ఎలీషా, అమ్మా బిడ్డ చనిపోయాడు నేనేం చేయనమ్మా అని అనలా. పట్టుదలతో యెహోవాకు ప్రార్థన చేస్తే సర్వము సాధ్యమనే మాట ఆయన నమ్మాడు కాబట్టి ఆయన చేయగలిగాడు. ఇప్పుడు నేను 2 విషయాలు మీకు చెప్పాను. ఒకటి విశ్వాసం చెప్పాను. విశ్వాసం ద్వారా ఆ యొక్క యాజకుడిని, ఆ పరిచారకుడిని అంటే ఎలీషాని ఇంటికి తీసుకొచ్చింది. ఈయన ప్రార్థన చేసి బిడ్డని బ్రతికించాడు. మూడవది ఏంటి? వాక్యము. మూడవది ఏంటమ్మా? వాక్యం అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుడు మనతో మాట్లాడు. ఒకే ఒక్క మాట మీకు అర్థమవుతా చెప్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే మనము యెహోవా ఉత్తముడని రుచి చూసి చెప్పాలంట. ఎలా చెప్పాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ వండారనుకోండి, బిర్యానీ వండేటప్పుడు స్మెల్ వస్తుంది, వాసన చూస్తాం. వాళ్ళ ఇంట్లో బిర్యానీ వండుతున్నారని తెలుస్తుంది. అది బాగుందో బాగోలేదు, ఉప్పు ఎక్కువైందో తక్కువైందని ఎలా తెలుస్తుంది? రుచి చూడాలి. అయితే యెహోవా కూడా ఉత్తముడని రుచి చూస్తే కానీ మనకి తెలియదట. ఉత్తముడని రుచి చూస్తే కానీ మనకు తెలియదు. కాబట్టి ఆయన మనం రుచి చూడాలి అంటే ఎలా చూస్తామంటే ఆయన యొక్క అద్భుతాలు మన జీవితంలో పొందుకొనట ద్వారా. చాలామంది ఏం చేస్తారు తెలుసా? చిన్న కష్టం వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, వ్యాధి వచ్చిందనుకోండి, ఇతర వాళ్ళకి వెళ్ళేసి చెప్పుకుంటారు, అయ్యా మా బాధలు వచ్చినాయి, అయ్యా మా కష్టాలు వచ్చినాయి. కానీ మనుషులు నమ్ముకోవటం కాదు, యెహోవాని నమ్ముకోవాలి. ఎప్పుడైతే నీకు కష్టం వచ్చిందో యేసు ప్రభు వారి తెల్లారి సిలువ వేసేస్తున్నారని తెలిసి ఆయన ఏం చేశాడు తెలుసా? తల్లి దగ్గరికి వెళ్ళి ఏడవలా, శిష్యుల దగ్గరికి వెళ్ళి ఏడవలా, కొండ మీదకి వెళ్ళి ఏకాంత ప్రార్థన చేశాడు. మన ఇంట్లో కష్టం వచ్చినప్పుడు, మన ఇంట్లో బాధ వచ్చినప్పుడు, మన ఇంట్లో నష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? నష్టము, బాధ, వ్యాధి, శరీరము, కృంగుదల ఇవన్నీ ఎందుకు వస్తాయి తెలుసా అండి? ఇర్మియా గ్రంథము ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం చూడు తల్లి, తీసావా? ఇర్మియా 2వ అధ్యాయము 17వ వచనం. కానీ ఈ అనర్థములను, అనర్థములు అంటే ఏంటి? బాధలు, కష్టాలు, నష్టాలు, ఈ అనర్థములను మీరే కొని తెచ్చుకున్నారు. ఎవరట? మనమేదంట. మనకొచ్చే బాధ కానివ్వండి, కష్టం కానివ్వండి, వ్యాధి కానివ్వండి, అప్పుల బాధలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనమే కొని తెచ్చుకుంటున్నామంట. బైబిల్ మాట, నా మాట కాదు, నా మాట ఏది నమ్మొద్దు మీరు. మీరే కొని తెచ్చుకున్నారు. ఎందువల్ల చదువుతల్లి? నేను మిమ్ము మార్గము వెంట నడిపించుచున్నా, మీరు మీ ప్రభువును దేవుడునైనా నన్ను విడనాడితే. ప్రైజ్ ది లార్డ్. అదండి మన కష్టాల కారణం తెలిసిపోయింది. మన బాధల కారణం ఏంటంటే నేను మిమ్మల్ని నడిపిస్తున్నా, మిమ్మల్ని నేను బాగానే నడిపిస్తున్నా, కానీ మీరు ఏం చేస్తున్నారంటే నన్ను విడిచిపోతున్నారు, నన్ను విడనాడుతున్నారు, నాకు ప్రార్థన చేయట్లేదు, నా వాక్యాన్ని వింటలేదు. వాక్యం అంటే అర్థం ఏమిటంటే దేవుడు మాట్లాడుతున్నాడు మనతో, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన సమయాన్ని వాక్యం కోసం వెచ్చించాలి. ఆయన అంటాడండి, జాగ్రత్తగా గమనించండి, విశ్వాసం ద్వారా తన తల్లి యాజకుడిని పిలుచుకుంది, ఆ ప్రవక్తను పిలిచింది, ఆ ప్రవక్త ప్రార్థన ద్వారా బిడ్డను బ్రతికించాడు. ఈరోజు వాక్యము ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మనకు కలిగినటువంటి బాధలు కానివ్వండి, కష్టాలు కానీ ఎందుకు వస్తున్నాయంటే యెహోవాను విసర్జించటం వల్ల వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన మన చేతిని ఎవరి చేతిలో పెట్టాలంటే ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం చూడు తల్లి. 41:13. నీ దేవుడైన
ప్రభువునైనా నీకు నేను బలమును వసదుగును. అమ్మ అసలు ఒక్కొక్క మాట ఎంత ముత్యులాగా ఉంటుందంటే ఆయన అడ్రస్తో సహా చెప్తున్నాడు. ప్రభువునగు నేను, దేవుడినైనా నేను నీకు బలమును నొసుగుతా, అంటే నీకు బలాన్ని ప్రసాదిస్తా. చదువుతాలి, నీవు భయపడకము, నేను నిన్ను ఆదుకొందును. చూడండి ఒకసారి గమనించండి, భయపడకమని బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు రాశాడు తెలుసా? 366 సార్లు రాశాడు. ఎన్నిసార్లు రాశాడు? సంవత్సరానికి ఎన్ని రోజులు? అమ్మాయి నువ్వు చెప్పు అమ్మాయి, సంవత్సరానికి ఎన్ని రోజులు చదువుకునే వాళ్ళు చెప్పండి. అబ్బా పెద్దోళ్ళు చెప్పారు బాగా. 300 లీపు సంవత్సరం వస్తే 366. బైబిల్ గ్రంథంలో భయపడకుము అని ఎన్నిసార్లు రాశాడని చెప్పారు? 366 సార్లు రాశాడు. మీరు బైబిల్ గ్రంథం మొత్తం చదువుకుంటే భయపడకుము అనే మాటనే 360. అంటే రోజు ఆయన ఏం చెప్తున్నాడు? మనం ఏం చెప్తాం? మనం ప్రతి విషయానికి భయపడిపోతాం. ప్రతి విషయానికి చిన్న విషయం వచ్చిందంటే ఏం చేయాలనుకుంటాం. ఏమి చేయవసరం, ప్రార్థన చేస్తే చాలు. ఆయన అంటాడు, ఇదిగో ప్రభువుకు నేను యెహోవాను, నిన్ను బలపరుస్తాను, నీకు నేను చదువుతాలి. అదే వచ్చింది చదువు. నీ దేవుడును ప్రభువునైన నేను నీకు బలమును వసగుదును, నీవు భయపడకము, నేను నిన్ను ఆదుకొందును అని నీతో చెప్పుచున్నాను. నేను నీ కుడి చేతిని, చాలా ఈ మాట మీద వెళ్ళిపోదాం. నేను అంటే ఎవరో? ప్రభు. నువ్వు అంటే ఎవరో? నేను అని చెప్పాలి. ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో ప్రతి మాట మనకు అనుకోవాలి. ఆయన చెప్తున్నాడు, నేను వాక్యం అంటే ఆయన మాట్లాడటం. ఈ రాత్రి సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దమ్మా, నువ్వు దేనికి దిగులు చెందొద్దు. నీకు ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా నలుగురితో చెప్పుకుంటే నేను నవ్విపోతారు, నీ గురించి నలుగురు చెప్తారు. కానీ నువ్వు నాతో చెప్పితే నీ కడుపులో పెట్టుకుంటా. అంతేకాదు నిన్ను నేను బలపరుస్తా. ఇదిగో నీ కుడి చేతిని ఏ చెయ్యా. అందుకే నేను ఎప్పుడు ఏం చేస్తాను తెలుసా? ఈ చెయ్యిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఎవరు పట్టుకున్నారు? మన చెయ్యిని ఎవరు పట్టుకున్నారు? ఈ కుడి చేతిని నేను చదువుతల్లి, నీ కుడి చేతిని నేను. నమ్ముతారు నమ్మరా? బైబిల్ని నమ్ముతున్నారా? నమ్మినాడు స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక నమ్మారు నమ్మలేదు మన ఇష్టమే కాదు. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు, నీ కుడి చేతిని నేను. అంటే నీ కుడి చేయి అనగా ఇలా కుడి చేయి అంక చూసుకో. ఎందుకు తెలుసా? నీ కుడి చేయి నువ్వు నమ్మాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, క్రైస్తవునికి కావాల్సిన అంశం ఏంటంటే విశ్వాసం. క్రైస్తవునికి ఏం కావాలి? విశ్వాసం. అందుకే అంటాడు, నాకు ఇష్టమైన మాట బైబిల్ గ్రంథంలో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. మనం నమ్మకే, మన యెహోవాను విసర్జించడం వల్లే మన కష్టాలు, బాధలు, నష్టాలు అన్నీ వస్తున్నాయి. మనం ఇవన్నీ పోవాలి అంటే మన కుడి చేయిని తీసుకెళ్ళి ఆయన చేతిలో ఒక్కసారి చెయ్యాలా చాపి, అయ్యా ఇదిగో నా హృదయమే పెట్టుకుంటున్నాను అయ్యా ఒక్కసారి నా వైపు చూడు, నా హృదయంలో చూడు. ఎందుకంటే చూచుతున్న దేవుడు, మాట్లాడుతున్న దేవుడు. చిన్న ప్రార్థన చేద్దాం. అందరి తల్ల వంచండి. ఎవరు ఖాళీగా ఉండొద్దు దయచేసి. తల్లి, మీ యొక్క కుడి చేతినమ్మా మీ హృదయమే పెట్టుకోండి. మీ యొక్క శరీరంలో ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ చేతితో తాకండి. ఇదిగో మీరు నమ్మితే, మీరు విశ్వసిస్తే, ఇదిగో రక్తస్రావ్యాధితో బాధపడుతున్న స్త్రీ రోడ్డు ప్రక్కన కూర్చొని ఉంది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. భర్త తోలివేశాడు, అయిన వాళ్ళు వెలివేశారు. ఇదిగో ఎవరికి చెప్పుకోవాలో తెలియక త్రోవ ప్రక్కన కూర్చొని పుట్టెడు దుఃఖముతో ఏడుస్తూ ఉంది. చనిపోవడానికి సిద్ధపడుతూ ఉంది. ఇక డాక్టర్లు, వైద్యులు నన్ను వెలివేశారు, నా చేతులెత్తేశారు. ఇదిగో నేను ఇక బ్రతకలేను, నాకు చావే ముఖ్యం అనుకుంటుంది. కానీ మన దేవుడు, నువ్వు నమ్మగలిగితే చనిపోయినటువంటి వారిని కూడా బ్రతికించగలిగినటువంటి జీవమగలిగే దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇదిగో ఆయన అంటున్నాడు, ఇదిగో ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుందని. ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు కూడా నేను నమ్మలేదేమో, ఏదో ఆచారంగా నేను ప్రార్థన చేశానేమో తండ్రి. ఇదిగో నువ్వు నాలో ఉన్నావనే సత్యాన్ని గ్రహించలేదయ్యా. ఇదిగో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని నాకు తెలియచేసావు ప్రభా. ఇప్పటి వరకు కూడా నేను ఎక్కడెక్కడో వెతికానయ్యా, గుళ్ళల్లో వెతికాను. ఇదిగో నాయన, నేను అందరిలో ప్రార్థన చేసేవారిలో ఉందనుకున్నాను, నువ్వు నాలోనే దాగి ఉన్నావనే సంగతి నాకు తెలియదు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి తెలిసి తెలియక ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. అయ్యా నీ కన్నీళ్లు ప్రభా,
నా కొరకు నువ్వు కన్నీరు కార్చావయ్యా. ఇదిగో కల్వరిగిరిలో సిలువలో మరణించావు తండ్రి. నాయన దెబ్బలు నువ్వు తిన్నావయ్యా. ఇదిగో నువ్వు చనిపోయి నన్ను బ్రతికించావు. నువ్వు మృత్యుంజయుడైన మరణాన్ని జయించావు ప్రభా. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ప్రభా నాయన వీరి యొక్క గృహములో తండ్రి మీరు దర్శించి ఉన్నారయ్యా. మీ దర్శనం కలుగుతూ ఉండగా మా హృదయాలు మన్నించబడుతున్నాయి. ఇదిగో బిడ్డలందరూ నీ వాక్యాన్ని విన్నారు ప్రభా. ఇదిగో షూనేమి స్త్రీ ఏ విధంగా అయితే తన కుమారుడు చనిపోయాడనే విషయాన్ని భర్తకు కూడా చెప్పకుండా ఇదిగో నీ యందు విశ్వాసముతో నీవు మాత్రమే నన్ను బ్రతికించగలవు, నా బిడ్డను బ్రతికిస్తావు అనుకొని తన పొరుగును పోతుందేమని ఎవరికి చెప్పకుండా దైవజనుడి దగ్గరికి వెళ్ళి తన దుఃఖాన్ని వెళ్ళబుచ్చింది ప్రభా. ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నేను ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని పసిబిడ్డ మొదలుకొని ప్రభా వృద్ధాప్యంలో ఉన్న వారి జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారో ఇదిగో తండ్రి నాయన అప్పుల బాధలు పాలైన వారు మానసికంగా కృంగిపోయి ఉన్నారేమో. ఇదిగో తండ్రి రుగ్మతలతో ప్రభా నాయన శారీరక బాధలతో బాధపడుతున్నారేమో జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రతి ఒక్కరికి